నిత్యుడైన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా నమ్మిన వారిని శిక్ష నుండి తప్పించగలడు. ఆయన జన్మయందలి ఆశీర్వాదాలు అనుభవిస్తున్నాను. రక్షణ సువార్తను ప్రకటిస్తున్నాను. అంబరానికి అంటేలా సంబరాలతో చాటాల, అంబరానికి అంటేలా సంబరాలతో చాటాల. యేసయ్య పుట్టాడని రక్షించవచ్చాడని, యేసయ్య పుట్టాడని రక్షించవచ్చాడని. ప్రవచనాలు నెరవేరాయి, శ్రమ దినాలు ఇక పోయాయి. ప్రవచనాలు నెరవేరాయి, శ్రమ దినాలు ఇక పోయాయి. విడుదల ప్రకటించే శిక్షను తప్పించే, విడుదల ప్రకటించే శిక్షను తప్పించే. నువ్వే స్థితి నా జీవితాన్ని మారితా, నువ్వే స్థితి నా బతుకు మారితా. ఇందురే కడుపునొచ్చి గుండె మీద కై వాటి ఓరకై దేవుని వైపు స్థాపి, ఆకాశం వైపు స్థాపి, దేవా నాతో జనాలు సమకూరాయి, మరి ఘన స్వరాలు వినిపించాయి. నిలబెట్టుకొని మరి వాడుకున్నట్లు ఘన స్వరాలు వినిపించాయి. ముందుర కార్యక్రమంతో పరముకు నడిపించే మార్గము చూపించే, పరముకు నడిపించే మార్గము చూపించే. ప్రార్థన. పరిశుద్ధుడా, సర్వశక్తి కలిగిన రాజ్యానికి వందనాలు చెల్లించండి అయ్యా. ఇంతవరకును ప్రభా నేను తోడు మంచి నేరుగు మంది నడిపించి మిందిని కృప చూపి మిందిని సహాయము తొగి మిందిని నీకు ధన్యవాద తెలియపరచమంటాం ప్రభు. నీకు ధన్యవాద యేసు మసీహు నీకు ధన్యవాద తెలియపరచమంటాం అయ్యా. ఇదికి తండ్రి ఇంత ప్రభా, అయ్యా ఇదికి తండ్రి, అయ్యా దూర ప్రాంతము నుండి అయ్యా ఇదికి తండ్రి ఈ దైవజనులు వాక్యం జరుగునుక అయ్యా ఇదికి తెరవరికి తన మాట తిని ప్రభా, అయ్యా ఇదికి తల్లి కేంద్రి అయ్యా గ్రహించి అయ్యా ఇదికి తల్లి మాట ఏ విధంగా బయలుపరచమంతో అయ్యా రీతిగా సాధన అనుకుని సాగిస్తూ ప్రార్థనకి అయ్యా ఇదికి తండ్రి అయ్యా క్యాన్సర్కి గ్రహించిన హృదయం మీద ప్రార్థనకి అయ్యా ఇదికి తండ్రి ఇలలో నశించే జనులను ప్రేమించే, ఇలలో నశించే జనులను ప్రేమించే. నిత్యము దూతల చేత కొనియాడబడతాం. నిత్యము అక్కడ కోటాను కోట్ల దూతలు ఉన్నారు, అక్కడ సింహాసనం ఉంది, అక్కడ అధికారం ఉంది. అంబరానికి అంటేలా సంబరాలతో చాటాల, అంబరానికి అంటేలా సంబరాలతో చాటాల. యేసయ్య పుట్టాడని
రక్షించవచ్చాడని సింహాసనం మీద కుర్చీ మీద కూర్చున్నాడు యేసయ్య పుట్టాడని రక్షించవచ్చాడని తనకున్నటువంటి అధికారాలను విడిచిపెట్టి ఒకని విధేయత వలన ఒకని అవిధేయత వలన లోకమంతా ఏ రీతిగా ఒక ఆదాము చేసిన పాపము ద్వారా లోకమంతటికి ముద్ర వేయబడి ముద్ర అందరికీ వేయబడి పాపము చేయకపోయినా ప్రజలందరికీ పాపులుగా ముద్ర వేయబడినది. కానీ ఆ ఒకని వలననే ప్రజలందరూ నీతిమంతులుగా తీర్చడానికి, ప్రజల యొక్క పాపము నుంచి విడుదల కలగ చేయడానికి యేసయ్య వచ్చాడు. అందుకే మత్తయి సువార్త 1:21 వచ్చాడు. ఆమె ఒక కుమారుని కనును చదవాలి, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక యేసు అను పేరు. యేసు అంటే ఏంటి? రక్షకుడు. ఈ లోకములో పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి, ఈ లోకంలో కోర్టులు ఉన్నాయి ప్రజలను రక్షించటానికి, శారీరకంగా రక్షించటానికి. కానీ పాపము నుంచి రక్షించే ఏ స్టేషను లేదు, పాపము నుంచి రక్షించడానికి ఏ కోర్టులు లేవు, పాపము నుంచి రక్షించడానికి ఎవ్వరూ లేరు, ఏ మనిషి కూడా లేరు పాపము నుంచి. కానీ దేవుడే నరావతారుడిగా మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు. అందుకే ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను. అందరు అనుకుంటా ఉంటారు, నేను గొప్ప కుటుంబంలో పుడితే బాగుండు, ఒక గొప్ప కుటుంబంలో జన్మిస్తే బాగుండు, ఏంటి రోజు ఈ కష్టాలు కదా అనుకుంటా ఉంటాం కదా అనేక సార్లు. కష్టం వచ్చినప్పుడు, అంటే తినడానికి తిండి లేనప్పుడు, లేకపోతే ఎటన్నా వెళ్ళటానికి ప్రయాణానికి డబ్బులు లేనప్పుడు ఏమనిపిస్తుంది? కొంచెం గొప్ప కుటుంబంలో పుడితే బాగుండే అనిపిస్తూ ఉంటుంది. కానీ యేసు ప్రభు వారు స్వల్ప గ్రామమైనటువంటి ఒక చిన్న గ్రామంలో జన్మించారు. ఒక చిన్న గ్రామంలో, బెత్లెహేము ఎఫ్రాతా యూదా వారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవు వాడు నీలో నుండి వచ్చును అని మీకా గ్రంథం 5:2 యేసు ప్రభు వారి కంటే ముందే, ఆయన పుట్టక మునుదే 800 సంవత్సరాలు 700 సంవత్సరాలు దాదాపుగా ఆ ప్రవచనాలు చెప్పబడ్డాయి. స్వల్ప గ్రామాన్ని ఎంచుకున్నాడంట. ఆయన ఎప్పుడు స్వల్పంగా, చాలా సింపుల్గా ఉండటానికే ఇష్టపడ్డాడు ఈ లోకంలోకి వచ్చి. అనేక అద్భుతాలు చేయగలడు నోటు చేత. జన్మించాలంటే గొప్ప కుటుంబంలో జన్మించవచ్చు. అదే గొప్ప కుటుంబంలో జన్మించాడు అనుకో, మనందరం వేసే ప్రైస్‌లోడ్ దైవ సేవకులకు అందరికీ వందనాలు. మరి ఈరోజు మానబోతుగూడెంలో సెమీ క్రిస్మస్ అద్భుతంగా దేవుడు జరిగిస్తున్నారు. మరి వంటలు, ఒక పెళ్లి వంటలు చేస్తున్నారు మా సంఘ పెద్దలు. మరి వంటలు ఈ బాత సియా అని సెలవిస్తా ఉంటాడు. అందరు అనుకుంటా ఉంటారు 2024 సంవత్సరాల క్రితమే పుట్టాడు యేసయ్య, అంతే అనుకుంటారు. కానీ సృష్టికి పూర్వమే ఉన్న దేవుడు, ఆయన చేత ఈ సర్వమును సృజించబడ్డాడు. కలిగి ఉన్నదేది ఆయన పాంత వరతత్తల మీదరిగా పాంతకాలం అవ్వరు కొద్దిగా పడితే నాతే ఇది అది నేసమన్నట్టు.
పాత్రుడా నీకు స్తోత్రములు, స్తుతి సింహాసుడా నీకు స్తోత్రములు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, 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 హల్లెలూయా. రాజా నీకు స్తోత్రములు, 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 స్తోత్రములు. ఈ ప్రాంతాన్ని జ్ఞాపకము చేసుకున్నయ్యా నీకు స్తోత్రములు, 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 స్తోత్రములు. దేవాస్తుతి ఆరాధన జ్ఞాపకము చేసుకున్నయ్యా నీకు స్తోత్రములు, 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 స్తోత్రములు. తండ్రి ఈ ప్రజలను మీరు జ్ఞాపకం చేసుకున్నయ్యా నీకే స్తోత్రములు. సర్వోన్నతుడా నీకు వందనములయ్యా. సర్వాధికారమైన దేవా నీకు స్తోత్రములు. మా కోసం ఈ లోకానికి వచ్చి ఉన్న దేవా నీకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. గొప్ప దేవా నీకే వందనములు, వందనములు. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రములు, స్తోత్రములు. దూతలతో కలసి శరాపులలో నిలసి ఆ దూతలతో కలసి శరాపులలో నిలసి నీ మహిమను చూడాలని నా సాతీరా పాడాలని. నీ మహిమను చూడాలని నా సాతీరా పాడాలని. ఆరాధించాలని, 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 ఆస్వాదించాలని. ఆదోకలతో కలసి శరాపులలో
కన్నీళ్లతో నా కష్టాలతో గుండె బరువు భారమాయనే నా బ్రతుకాలని ఆశయాలు చచ్చిపోయేనే గుండె బరువు భారమాయనే కబద్దాలని ఆశయాలు చచ్చిపోయేనే మౌనంగా ఉండకు యేసయ్యా మనలాడు రావయ్యా యేసయ్యా మౌనంగా ఉండకు వెనక నుండి ఫోటోలు కూడా తీయి, ఓకేనా? మనలాడు రావయ్యా అన్ని కనపడచ్చు వెనక ముందు నుండి బ్రతకలేనయ్యా వీడియోతోనే పోవడం. జీవితం బ్రతకలేనయ్యా ఈ మౌన జీవితం ఒక మారైన పలకరించు యేసయ్యా ఒక మారైన పలకరించు యేసయ్యా కన్నీళ్లతో నా కష్టాలతో కన్నీళ్లతో నా కష్టాలతో గుండె బరువు భారమాయనే నీ బ్రతుకాలని ఆశలు చచ్చిపోయేనే గుండె బరువు భారమాయనే నీ బ్రతుకాలని ఆశలు చచ్చిపోయేనే నా పై విడవకు యేసయ్యా నాకు దూరమవ్వకు యేసయ్యా నా పై విడవకు యేసయ్యా నాకు దూరమవ్వకు యేసయ్యా ఉండలేనయ్యా ఈ దినమైతను ఉండలేనయ్యా ఈ దినమైతను నా చెయ్యి పట్టి నడిపించు యేసయ్యా నా చెయ్యి పట్టి నడిపించు యేసయ్యా కన్నీళ్లతో నా కష్టాలతో గుండె బరువు భారమాయనే ఓదార్చు హాడవు నీవేనెసయ్యా ఆదరించి హాడవు నీవేనెసయ్యా ఓదార్చి హోడవు నీవేనెసయ్యా ఆదరించి హాడవు నీవేనెసయ్యా ఆదరించి హాడవు నీవేనెసయ్యా హల్లెలూయా హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. గట్టిగా చప్పలు కొట్టి దేవుని నామని మేము పరుచుకుందాం. యేసు మసీకే నాకు సిగ్గు హల్లెలూయా. దేవుడిని స్తోత్రం. మందమూర్తుల గుడికి క్రిస్మస్ మంచిగా జరుగుతుంది. అందరూ చక్కటి మాట, చక్కటి దేవుని రక్షణ వచ్చింది, వెలుగు వచ్చింది, సంతోషం. నేను పాట పుండున ఈ కార్యం దాని బాధికి చెట్ల చోట్ల కోయ బాధ పాట దేవుడు నేర్పించాలని చాలా కోరుకుంటున్నా. కూసేలే కూసేలే అయ్యేసుతోని మందనూరుకు బెచోటే కూసేలే 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 అయ్యేసుతోని మందనూరుకు బెచోటే కూసేలే దయా మర్దే మమ్మన్న కూసేలే దయా మర్దే మమ్మన్న కూసేలే పాద మాట మమ్మ కిందం కూసేలే పాద మాట మమ్మ కిందం Thank you.
చక్కటి పాట పాడి దేవుని నామని మహిమపరచడంటే మరి అన్నగారికి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాం. అదే రీతిగా మరి ఇంకా పాటలు పాడగలిగిన ఆసక్తి మందులు అసలు అక్కలూరు ముని వాదిలూరు ఇంకా ఈ గుంపు దా బిడ వేగులూరు గ్రామం మరి వందనాలు వందనాలు నీకేసయ్యా, శతకోటి స్తోత్రాలు నీకేనయ్యా. వందనాలు వందనాలు నీకేసయ్యా, శతకోటి స్తోత్రాలు నీకేనయ్యా. గడచిన కాలం ఎందెన్నో వేళతో తృప్తిపరిచావే నా మంచి యేసయ్యా. గడచిన కాలం ఎందెన్నో వేళతో తృప్తిపరిచావే నా మంచి యేసయ్యా. తృప్తిపరిచావే నా మంచి యేసయ్యా. వందనాలు 5 నుంచి 6 నిమిషాల వరకు తీసే వీడియో ఫోటో కొన్ని ఫోటోలు తీస్తాను. వీడియో ఆఫ్ చేసి నిన్ను పిలిచేరు పరమరాజ్యం నీకివ్వగా. నిధి ఏదైనా గతి ఏదైనా మృతి ఏదైనా అల్లరి నాదుడి రక్షణ మార్గము. నీ స్థితి ఏదైనా గతి ఏదైనా మృతి ఏదైనా మృతి ఏదైనా కలువరి నాదుడు రక్షణ మార్గము. వేగం ఏమీ లేదు, అందరూ పాపము చేసి ఉన్నారు. దేవాది దేవుడు ఇచ్చే ఉన్నత మహిమను పోగొట్టుకున్నారు. హల్లెలూయా. ఓయ పాట గాడి పారట రేలా 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 రే రేలా 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 రే రేలా 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 రే రేలా రేలా రే రేలా 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 రే రేలా రేలా రే రేలా. జీవన కల్లవే సదా దురమాసుయో, జీవన కల్లవే సదా దురమాసుయో. లోకమును సైతం దేవుడిచ్చినా, లోకమును సైతం దేవుడిచ్చినా. రేలా రేలా
నీకున్నవన్నీ సున్నా నువ్వు ఎవరైనా నీకెందుకున్నా లేకున్నా ఎవరు ఉండే నీకున్నవన్నీ సున్నా స్తోత్రం ఏ లేదు అందరూ చేసి ఉన్నారు దేవాది దేవుడి ప్రార్థనకి ఇంతో ನಿಮ್ಮ ಬಿಡಿಯ ಭಗವಾನು ನಿಮ್ಮ మంచి దేవుడు ప్రేమ కలిగిన దేవుడు జీవకిన దేవుడు సాహ్యమికిన దేవుడు నలకిన దేవుడు యేసయ్య ಅದೇ ರೀತಿ ಪ್ರಭಾ ಈ ಮಾಡಬಹುದು ఆయన నాటిని ನಿಮ್ಮ జ్ఞాపకం తుంగన ఆయన యేసయ్య ನಿಮ್ಮ పాపం తీర్చ ನಿಮ್ಮ విడుదలైన దేవుడు పాపం తీర్చ నలకిన దేవుడు రోగం తీర్చ నలకిన దేవుడు దుఃఖ తీర్చ నలకిన దేవుడు అయా తండ్రి దయ్యకు నుంచి అదే రీతి రోగకు నుంచి భూతకు నుంచి అదే రీతి ప్రభా ನಿಮ್ಮ విడిపించిన దేవుడు దేవా నీకు వందనాలు యేసయ్య అయా ప్రభా బెసరు కొట్టు జంతకిను బెసరు కొట్టు ప్రభు సుఖదయం నుంచి సారదయం నుంచి పొగదయం నుంచి మంజదయం నుంచి తిరిగిపోతు దయకు నుంచి గొడవ పుట్టించిన దయకు నుంచి మూడేళ్ళ దగ్గర పుట్టించిన దయకు నుంచి